రాజమహేంద్రవరం నుండి ప్రత్యేకంగా గోదావరి నది ప్రక్షాళనపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను కాలుష్య రహిత పుష్కరాలుగా నిర్వహించాలనే సంకల్పంతో స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. సోమవారం ఉదయం 6ంటికే పుష్కర ఘాట్ నుండి పడవలో ప్రయాణించి కాలుష్య తీవ్రతను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా సమస్య మూలాలు తెలుసుకునేందుకు గ్రౌండ్ లెవెల్లో పర్యటించారు. అధికారుల లెక్కలకు వాస్తవ పరిస్థితులకు ఉన్న తేడాను గమనించి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకస్మిక పర్యటన అధికారులను పరుగులు పెట్టించింది. సోమవారం ఉదయాన్నే రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ నుండి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణిస్తూ గోదావరిలోకి కలుస్తున్న మురుగునీటి కాలువలను ఆయన స్వయంగా పరిశీలించారు. చింతలమ్మ ఘాట్ దగ్గర నల్లా ఛానల్ ద్వారా నగర మురికి నీరు డైరెక్ట్గా గోదావరిలోకి కలుస్తున్న తీరును చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లెక్కల ప్రకారం రోజుకు దాదాపు 55 మిలియన్ లీటర్ల మురుగునీరు గోదావరిలో కలుస్తోందని, దీన్ని శాస్త్రీయంగా శుద్ధి చేయడంలో విఫలమవుతున్నారని అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర జలశక్తి ద్వారా మంజూరైన 416 కోట్ల రూపాయల నిధుల్లో పరిపాలనా అనుమతులు పొందిన 95 కోట్ల రూపాయలను వెంటనే వినియోగించి లేటెస్ట్ టెక్నాలజీతో కొత్త మురుగునీటి శుద్ధి ప్లాంట్ను నిర్మించాలని ఆదేశించారు. పుష్కరాల కోసం ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలని, నదిని కాపాడే శాశ్వత పనులకు మాత్రమే ఖర్చు పెట్టాలని స్పష్టం చేశారు. అందరూ రాజమండ్రి చుట్టుపక్కలే కాకుండా ఇది 6 జిల్లాలకు సంబంధించింది కాబట్టి 6 జిల్లాలు కూడా దీని నుంచి ఆర్థిక లబ్ధి పొందాలి. అలాగే దీనికి ఒక ఆర్థిక పరిపుష్టి చేకూరాలన్న ఉద్దేశంతో ఇందాక ప్రిన్సిపల్ సెక్రటరీ కంతిలాల్ దండే గారితోనూ కృష్ణతేజ గారితో మాట్లాడుతుంటే వారి దగ్గర నుంచి మేము మాట్లాడుకుంది మేము ఒక నిర్ధారణకు వచ్చిందంటే పంచాయత్స్ టు బి మేడ్ సెల్ఫ్ సఫిషియెంట్ విత్ ఫెసిలిటీస్ టు క్యాటర్ టు పుష్కరమ్స్. పర్యటనలో పారిశ్రామిక కాలుష్యం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఆంధ్ర పేపర్ మిల్స్ నుండి వెలువడుతున్న వ్యర్థ జలాల గురించి కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ను ఆరా తీశారు. వ్యర్థాలను లంక భూముల్లో వదిలిపెడుతున్నారన్న సమాచారంతో ఆల్టర్నేట్ గా శుద్ధి ప్లాంట్ ఏర్పాటు పనులను స్పీడప్ చేయాలని, అప్పటి వరకు మరో ప్లాంట్ నిర్మించేలా యాజమాన్యాన్ని ఆదేశించాలన్నారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ వెంట మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్, శాసన సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏమొచ్చినట్టు ఇప్పుడు ఇందాక మొత్తం నేను ఈ పరిశీలనకి వెళ్ళినప్పుడు చాలా ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఎంత శుభ్రపరుస్తున్నా కానీ ఎక్కడో చోట నాలాల నుంచి దీని నుంచి వచ్చేయటం, లేదంటే గట్ల నుంచి పడేయటం. దీనికి కలెక్టర్ కీర్తి గారు చెప్పింది ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రీ రాజమండ్రి అనే ఒక నినాదంతో ఒక అవగాహన కార్యక్రమాన్ని మొదలు పెడతాం ఈ రోజు నుంచి. దానికి సంపూర్ణంగా మనందరం మద్దతు తెలపాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇది మన నదిని, మన జీవనది, మనకి తల్లి లాంటిది మన నది. ఆ నదిని మనం కలుషితం చేసుకుంటే మన భవిష్యత్తును మనమే పాడు చేసుకుంటాం. మొత్తం మీద గోదావరి ప్రక్షాళన, పుష్కరాల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో పవన్ కళ్యాణ్ పర్యటన స్పష్టం చేస్తోంది. కాగితాలకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్నాయి. కాలుష్య కారకాలపై పూర్తి స్థాయి ఆడిట్, శాశ్వత పరిష్కారాల కోసం కార్యాచరణ ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 2027 నాటికి గోదావరిని స్వచ్ఛమైన నదిగా మార్చి భక్తులకు పుష్కర స్నాన అనుభూతిని అందించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.